గత 20 నుండి 25 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నప్పటికీ ఇప్పటివరకు డి పట్టాలు మంజూరు చేయలేదని మార్కాపురం జిల్లా త్రిపురాంతకానికి చెందిన కోయ గిరిజనులు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికారులకు విన్నవించుకున్నారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో త్రిపురాంతక మండలానికి చెందిన కోయ కులస్తులు సాగు చేస్తున్న ప్రభుత్వ భూమికి డి పట్టాలు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రంగస్వామి అంజమ్మ మాట్లాడారు. గ్రామ సర్వే నెంబర్ 804లో ఉన్న 216.8 సెంట్ల ప్రభుత్వ భూమిలో సాగుకు అనుకూలమైన సుమారు 80 ఎకరాల్ని తాము బాగు చేసుకుని గత 25 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. బోరుబావి నీటితో మెట్ట పంటలు సాగు చేస్తూ కుటుంబాలకు పోషిస్తున్నామని పేర్కొన్నారు. తమకు ఎలాంటి ఆదరణ లేకపోయినా ఈ భూమికి సంబంధించిన డి పట్టాల కోసం ఎన్నో సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన చెందారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు తమ పరిస్థితి గమనించి ఆ భూమిని కేటాయించి డి పట్టాలు మంజూరు చేయాలని కోరారు. తాము షెడ్యూల్ తెగలకు చెందిన కోయ గిరిజనులమని, పేద కుటుంబాలమని, వ్యవసాయం మరియు కూలీ పనుల జీవనాధారమని తెలిపారు. ప్రభుత్వం తమకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు జారీ చేయడంతో పాటు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసినప్పటికీ భూమి హక్కుల విషయంలో మాత్రం న్యాయం జరగడం లేదని ఆరోపించారు. స్పందన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా అధికారులు స్పందించలేదని, గత వైసీపీలు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం హయాంలో కూడా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు ఆదేశాలు ఇచ్చినా కింది స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని, కొందరు అధికారులు డబ్బులు తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మాది తీవ్రాంతకం సార్. మేము కోయవాళ్ళం నాగరాజు కాలనీ. గత 30 సంవత్సరాలటి మేము సాగులోనే ఉన్నాం. మాకు ఏ పెద్ద సార్ వాళ్ళ కాడికి పోయినా అప్పటి వరకు సరే అంటుండ్రు. తర్వాత మాకు ఏ ఉపయోగం మంచుతలేరు. ఈడికి పోతేనేమో ఈడ ట్రాక్టర్లతోటి దాంట్లతోటి దున్నుకొనిస్తలేరు. చేతులతోటి, గొడ్డలతోటి, కత్తులతోటి కొట్టుకొని మేము సాగు పొలం చేసుకొని మేము జొన్న, కంది, రాగి మేము వేసుకుంటూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం వేసుకుంటున్నా కూడా ఈ సంవత్సరం కూడా వేసుకుంటూనే ఉన్నాం. మేము 20 సంవత్సరాల నుండి ఒంగోలు కూడా పోయి అప్లికేషన్లు ఇచ్చినాము, అర్జీలు ఇచ్చినాం. అప్పటి వరకు సరే సరేలేమ్మా అని అంటున్నారు. ఈడికి వచ్చిన తర్వాత మాకు ఏ ఉపయోగం, ఏ సాయం చేస్తలేరు సార్ పెద్దవాళ్ళు. మా పొలాలు మాకు కావాలి, ఏదో మాకు పాస్బుక్లు, పట్టాలు ఇచ్చి మా పొలం మాకు కంట్రోల్గా చేస్తే మేము ఎవరిది వాళ్ళని చేసుకొని బతుకుతాం సార్. మేము లేని వాళ్ళం, మాకు ఏమి లేదు, గతి లేదు, ఏమి లేదు, ఇల్లు లేదు, ఇడుపు లేదు. మాకు అదన్నా మాకు సాయం చేయాలి కదా, మాది మాకు కావాలని చెప్పి మేము అడగటానికి వచ్చాం సార్. చేస్తూనే ఉన్నాం సార్. 30 ఏళ్ల కానీ మేము సాగులోనే ఉంటున్నాం, చేసుకుంటూనే ఉన్నాం. పొలాలు గిలాలు మాకు ఏమని గవర్నమెంట్ని ఆదా కూడా అడిగినాం సార్. మేము పట్టాలు, పాస్బుక్లు ఇవ్వమని, బోర్లో వేసుకుంటామని అడిగాము. మేము ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, అర్జీలు ఇచ్చాము, కలెక్టర్ గారికి ఇచ్చాము, అందరికి ఇచ్చాము. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మమ్మల్ని అందరికీ చెప్తూనే ఉన్నాం. ఎస్టీ కమిషనర్ గారు కూడా లెటర్ పంపించారు, ఇవ్వమని, అసైన్మెంట్ భూమి కూడా ఇవ్వమని, వాళ్ళకి పట్టాలు, పాస్బుక్లు ఇవ్వమని కూడా చెప్పారు. మా పొలాలలో మేము చేసుకున్న దానికి పాస్బుక్లు, పట్టాలు ఇవ్వమని కోరుకుంటున్నాం సార్. త్రిపురాంతకం మార్కాపురం జిల్లా నాగరాజు కాలనీ ఎస్టీ కోయల్లం సార్. దయచేసి మాకు మీ దయ ఉంచి మాకు ఇస్తే పట్టాలు ఇస్తే మేము చేసుకుంటాం సార్. సాగు ఎవరి ద్వారా తీసుకొని చేసుకుంటాం. దయచేసి